నిజామాబాద్ జిల్లాలో రైతులు కదం తొక్కారు. ఆర్మూరు మండలం అంకపూర్లో రైతులు రాస్తారోకో చేపట్టారు. యాప్ తొలగించి మాన్యువల్ పద్ధతిలో యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో ఆర్మూరు నిజామాబాద్ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని రైతులు తేల్చి చెప్పారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో రైతులు కదం తొక్కారు. ప్రధానంగా యాప్ ద్వారా కాకుండా మాకు నేరుగా యూరియా అందజేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రవీంద్ర, చెప్పండి, ఏదైతే రైతులు మరొకసారి ఎక్కడ చూసినా కూడా రోడ్డు ఎక్కుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మరొకసారి యూరియా కోసం మళ్ళీ అంకాపూర్లో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గత 2 రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో రైతులు ఎక్కడికక్కడ కదం తొక్కుతున్నారు. కొద్ద మేరకు వాతావరణం చల్లబడ్డ నేపథ్యంలో పంటను సాగు చేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అటు నిన్న రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంటను రోడ్డు మీద వేసి తగలబెట్టారు. ఇటు సదాశివనగర్, పద్మాజివాడ ఎక్స్రోడ్ సమీపంలో ఉన్నటువంటి సొసైటీల వద్ద రైతులు నిరసన దిగారు. ఇటు నిజామాబాద్ కు సంబంధించిన విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడ చూసినా ఇవాళ పంటకు సిద్ధమవుతున్న రైతులు ఒక పక్క సకాలంలో ధాన్యాన్ని కొరక, మరో పక్క సరిపడినంత యూరియా అందక, యాప్ ద్వారా యూరియాను అందజేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు ఎక్కడక్కడ నిరసన కార్యక్రమం చేపడుతారు. ఇవాళ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో అవార్డు అందుకున్నటువంటి అంకాపూర్ గ్రామంలో ప్రస్తుతం యూరియా కొరత విపరీతంగా ఉంది. ఆదర్శ గ్రామంగా ప్రసిద్ధిగాంచినటువంటి అంకాపూర్కి ఇవాళ రేవంత్ రెడ్డి హయాంలో ఒక మచ్చ అయితే ఏర్పడిందని రైతులు అంటున్నారు. సకాలంలో యూరియా అందించక, యూరియాని యాప్ల ద్వారా అందించడం వల్ల యాప్లకు సరైన విధానం లేక ఇవాళ ఓటీపీలు రాక రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. అంకాపూర్ రైతులు ఇటు నిజామాబాద్, అదేవిధంగా కామారెడ్డి వెళ్లే నిజామాబాద్ నుంచి అటు ఆర్మూరు వెళ్లే రహదారిపై బైఠాయించి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, యాప్ విధానాన్ని పూర్తిగా బంద్ పెట్టి మాన్యువల్ విధానం ద్వారానే యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వచ్చి మాకు న్యాయం చేసేంత వరకు యాప్ విధానం రద్దు చేసి మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియా అందిస్తామని చెప్పేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని తెలిసి చెప్పిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో యాప్ విధానం ద్వారా కొంత మేరకు కీప్యాడ్ ఫోన్లు ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్లు, సాఫ్ట్ ఫోన్లు లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. రైతులు వారికి కలుగుతున్న ఇబ్బందులు పదే ఎక్కడొక చోట అదే అంశం పైన రాస్తారోకో, ధర్నా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ఒక చోట బ్లాక్ మార్కెట్ కనిపిస్తున్నది. బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇటు నర్సులాబాదు, బీర్కూరు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర దెగ్లూరు నుంచి యూరియాను బ్లాక్ మార్కెట్ ద్వారా రైతులు అధిక వ్యయం వెచ్చించి తీసుకొస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అత్యంత అవసరం. రైతులు ఒక పక్క బాన్స్వాడ నియోజకవర్గ పర్యాటక ప్రాంతాల్లో ఉన్నటువంటి 2,36,000 ఎకరాల ప్రస్తుతం సాగులోకి వస్తుందని ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది. అందుకు తగ్గట్టు యూరియా అందించడంలో ఎందుకు విఫలమవుతుందనే విషయం రైతులకు అర్థం కావడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఏ రోజు కూడా చూడలేము. కనీసం ఇవాళ ప్రభుత్వం యూరియాను ఏ దగ్గర ఎంత స్టాక్ ఉందనే విషయం కూడా చెప్పడంలో విఫలమవుతుంది. మన రాష్ట్రంలో దొరకాల్సిన యూరియా పక్క రాష్ట్రంలో పుష్కలంగా ఎందుకు దొరుకుతుంది, ఇక్కడ ఎందుకు దొరకలేదనే రైతుల ప్రశ్నకు సమాధానం ఇచ్చే పరిస్థితి ఏ ఒక్క అధికారికి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యేకి కానీ, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ, ఏ ఒక్క సంబంధించిన వ్యవసాయకు సంబంధించిన అధికారులకు కానీ ఏ ఒక్కరు కూడా తమ సమస్యను పరిష్కరించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ అంకాపూర్ తాజా ఉదాహరణ అందుకు నిదర్శనం. రైతులు గత కొద్ది రోజుల నుంచి మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నా దాని సమస్యను అంకాపూర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 13 మంది ప్రభుత్వ పదవులు ఉన్నారు. అందులో 8 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ప్రభుత్వ సలహాదారులు ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా. ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి కీలకమైన పదవులు ఎడబెడుతున్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా ఇవాళ రైతులకు సంబంధించినటువంటి అంశం పైన కనీసం నోరు మీద పరిస్థితి లేదు. ఇవాళ రైతు ఇబ్బంది పడుతున్నాడు, అరిగోస పడుతున్నాడు. ఇవాళ ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా రైతుల దగ్గరికి వెళ్లి తమ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన సందర్భం కూడా లేదు. కారణం, రైతుల దగ్గరికి వెళ్లి ఎవరైనా ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే తిరగబడతారు, తరిమి కొడతారనే భయంతో వ్యవసాయ అడ్లు కాంటాలు చేసే సమయంలో రైతులకు ప్రజాప్రతినిధులు కనబడారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన రెక్టిఫై చేయడానికి కూడా ప్రజాప్రతినిధులు కనబడారు. కేవలం ఓట్ల కోసమే రైతుల వద్దకు వెళ్తున్నారు, వాళ్ళ మొసటి కన్నీరు ఓటు బ్యాంక్ కోసమే కారుస్తున్నారనే ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. తక్షణమే మాన్యువల్ పద్ధతి ద్వారా యూరియాను పూర్తి స్థాయిలో నిలిపివేసి మాన్యువల్ పద్ధతి ద్వారా యూరియాను అందించాలని, యాప్ విధానం పూర్తి స్థాయిలో రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న ప్రస్తుతం అయితే ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా
షార్టేజ్ వల్ల తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్న తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి కలెక్టర్ వచ్చేంత వరకు తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ ఆర్మూర్ అదేవిధంగా నిజామాబాద్ వెళ్లే రహదారి పూర్తి స్థాయిలో రహదారితో దిగ్బంధమైంది. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న, తక్షణమే కలెక్టర్ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అంకాపూర్లో స్పష్టంగా ఏర్పడుతుంది. సురేష్, థ్యాంక్ యూ రవీందర్. రైతులకు రోడ్డు మీదకి వచ్చే అవస్థ ఎందుకు వచ్చిందంటే యూరియా యాప్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది. కానీ అరకొన జ్ఞానం వల్ల రైతులు చిన్న స్థాయిలో కాబట్టి స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ ఉన్న వాళ్ళు కూడా దాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారు కాబట్టి దాని యాప్ను తక్షణం రద్దు చేయాలి. తుమ్మల గారు చెప్పారు, ఈరోజు పేపర్ షేమ్ ఇచ్చారు. 2 జిల్లాలు పైలట్ ప్రాజెక్టు కింద యాప్ తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ నుంచి ప్రశంసలు పొందుతున్నాము. ఈ దేశవ్యాప్తంగా యాప్ క్రియేట్ చేస్తామని చెప్పి ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ వచ్చింది. అయితే కావచ్చు కానీ రైతులకు సాదా సీదాగా రైతు తోటలకు యూరియా చేరే విధంగా అది చేయాలి. దానికి ముఖ్య కారణం ఏంటంటే జిల్లాల వారీగా ఇంతకుముందు యూరియా ఉండే దాన్ని ఇప్పుడు మండలికి తీసుకొచ్చారు. ఇప్పుడు తక్షణం ఏం చేయాలంటే జిల్లా కలెక్టర్ గారు దయచేసి మీరు ఈ తక్షణ మండల యూనిట్ను తీసుకొని ఇప్పుడే సెక్రటరీ ఆయా పిఎస్సిఎస్లో పడుతున్న గ్రామాలకు విస్తరిస్తే ఉన్న సపోజ్ 400 మంది రైతులు కానీ 500 మంది కానీ వాళ్ళకే ఉంటుంది. ఒకవేళ వెనక ముందు అయినా కానీ ఆ రైతులే కోఆపరేట్ చేసుకొని వాళ్ళ కోట వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ తక్కువ స్థాయిలో విభజన చేసి చేయాలి. ఇమ్మీడియట్గా పిఎస్సిఎస్ల పరిధిలోకి ఈ రోజు అది 40 ఉంటాయి కాబట్టి చేయండి. రోజు మరి అంకాపూర్ అన్నదాతలందరూ కూడా రోడ్ ఎక్కడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా వల్ల నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో మరి దాదాపు 2 నెలలు అవుతుంది మొక్కజొన్న ఏదైతే సుంచు దశకు వచ్చింది. ఈ రోజు దానికి 2-3 రోజుల యూరియా వేయకపోతే పంట దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి రైతులు ఆవేదనతోటి రోడ్ ఎక్కడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే వర్షం పడితే అదం చూసి చేసేదే వ్యవసాయం. మరి ఈ రోజు వర్షం పడితే రేపు యూరియా కొడతారు రైతు, వర్షం లేకపోతే ఇంకో పని చేసుకుంటాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు యూరియా కోసం రైతులు చేనులో పని చేసుకుంటారా, మరి రోడ్డు మీద తిరుగుతాడా, క్యూ లైన్లలో పోతాడా? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ను తక్షణమే రద్దు చేసి ఇలా మేము పెడితేనే దేవుడు కూడా అన్నం తింటాడు. మరొకటి అన్నదాతలు ఇలా ఉపాసం ఉంటూ మరి రోడ్ల మీద అవస్థలు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇంత చిన్న చూపిస్తా ఉంది రైతాంగాన్ని? మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్ గా యూరియా యాప్ను రద్దు చేయాలి. ప్రభుత్వం ఏదైతే యూరియా యాప్ తీసుకొచ్చిందో ఆ యాప్ తోని రైతులు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు వాడడం తెలియక, ఆ యాప్ ఎలా ఉపయోగించుకోవాలో తెలియక, సకాలంలో ఎరువులు పంటకు వేయలేక చాలా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వంకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఇక్కడ అంకాపూర్ రైతులంటే అంకాపూర్ రైతులను చూసి వ్యవసాయం నేర్చుకోవాలని సీఎం గారు పదే సభలలో చెప్తారు. కానీ ఇక్కడ అంకాపూర్ రైతులే వ్యవసాయంని ఎందుకు చేస్తున్నాం అనే ఒక బాధ కల్పించే పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాంటి పరిస్థితి రావద్దు అంటే యూరియాని యాప్ల ద్వారా కాకుండా నేరుగా సొసైటీని యూనిట్గా తీసుకొని ఇవ్వమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.